యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలాసు స్వాతం చెబుతే యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈ రోజు చాలా కొత్త కలెక్షన్లు, అలాగే ఆల్రెడీ నిన్న మొన్న బుక్ చేసుకున్న వారు ఎవరి నేను డిస్పాచ్ చేయలేదు. వారు కూడా ఎవరెవరు ఏ చీర పెట్టారో ఈ రోజు మార్నింగ్ కొంతమందికి ఓకే చేసుకున్నాను. ఇంకా మిగిలిన వారు ఎవరన్నా మిగిలిపోయిన వారు ఉంటే నాకు ఒకసారి వాటి వివరాలు ఇస్తే వారికి కూడా నేను చీరలు పంపించడం జరుగుతుంది. అలాగే టిష్యూ కోటాలో ఎల్లో శారీ ఒకరు బుక్ చేసుకున్నారు, వారి అడ్రస్ నాకు దొరకట్లేదు. అలాగే టిష్యూ కోట, సిల్క్ కోట, అలాగే ఈ చీర కూడా ఎవరో బుక్ చేశారు, వీరు కూడా నాకు దొరకలేదు. ఈ చీర ఎల్లో, ఒక్క నిమిషం చూపిస్తాను. ఎల్లో శారీ, ఈ చీర, ఈ రెండు చీరలు బుక్ చేసుకున్న వారు నాకు అడ్రస్ దొరకలేదు. అందుకు ఒకసారి వీరు బుకింగ్ చేసుకున్న వారు వస్తే ఈ రోజు డిస్పాచ్ చేస్తానండి. నిన్న జనవరి 1 మూలంగా నేను డిస్పాచ్ చేయలేదు. ఎందుకు అంటే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనంకి వెళ్ళొచ్చాను కదా, లేట్ అయిపోతుంది అనేసి మార్నింగే వెళ్దామంటే అవ్వలేదు. మధ్యాహ్నం నుంచి వెళ్ళి రావడం జరిగింది. మీకు చిన్న రీల్లో కూడా పెట్టాను కదా, అందరం ఒకటే గొడవ ఆ రీల్ చూసేసి. మొత్తానికి నిన్న అలా గడిచిపోయింది. ఈరోజు మళ్ళీ మీకు కొన్ని లెహరియా జార్జెట్, కొన్ని షిమ్మరు. ఆ షిమ్మర్ కూడా ఎందుకు అంటే నాకు అరుణాచలం నుంచి ఒక కస్టమర్ ఉన్నారు. ఆ అమ్మాయి బుక్ చేసుకున్న చీర వేరే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో నేను ఇచ్చేవలసి వచ్చింది. ఆ అమ్మాయి కోసం మళ్ళీ ఒక 1/2 డజన్ చీరలో కలెక్షన్ చేయటం జరిగింది, తెప్పించడం జరిగింది. ఆ చీర ముఖ్యంగా ఈరోజు ఆ అమ్మాయి కోసమే ఆ చీరను చూపిస్తున్నాను. బుక్ చేసుకుంటే చేసుకోవచ్చు అది అని తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒక చీర కట్టుకుంటే, ఏం చీర, చాలా మంది అంటే ఇది మాకు డ్రై వాష్తో పని లేదు, రోలింగ్తో పని లేదు, వాషబుల్ ఐటము, దగ్గరికి రాదు వాటర్లో పెట్టిన. మన్నికి చాలా బాగుంటుందండి. మనకి ఎలా ఉంటుందంటే కాశ్మీర్ సిల్క్ చీర లాగా అంత అంటే స్టైల్ అలా ఉంటుంది. కట్టుకుంటే స్మూత్ గానే ఉంటుంది, రఫ్ గా ఉండదు. చీరలు చాలా బాగుంటుంది, పన్నా కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి చీరలు కొన్ని, కోటాలు కొన్ని, కాటన్స్ కొన్ని, ఫ్యాన్సీలు కొన్ని రకరకాల ఐటమ్తో మేము ముందుకు వచ్చాను. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుందని కంపల్సరీ ఒక 10 మంది అన్నా నాకు మెసేజ్లు చేస్తారు. ఈ డ్రెస్ నేను చాలా వీడియోల్లో మీకు చూపించానండి. కోటా చున్నీ, కాటన్ ప్యాంట్ ఇలా ఉంటుంది. ప్యాంట్ దూరంగా వెళ్తే కనిపిస్తానేమో, వైట్. నా పాత వీడియోలో ఉంటుంది ఇది. ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి, గ్రే కలర్ వచ్చేసి టాపు. నేను ఇలా పొట్టి చేతులు కావాలని, కొంచెం పొట్టి చేతులు అన్ని ఫుల్ అయిపోయి చిరాగ్గా ఉంటుందని ఈ బ్లౌజ్ కుట్టించుకోవడం జరిగింది. ఈ డ్రెస్ సరే, చీర డ్రై వాష్లు తీయలేక ఈ డ్రెస్తో మేము ముందుకు వచ్చాను. కుట్టించుకుంటే కంపల్సరీ అడుగుతారని మాత్రం ఈ వివరాలు చెప్తున్నాను మీకు. ఈరోజు ఫస్ట్ ఏం చీరలకు వెళ్ళిపోదామంటే కోటాలకు వెళ్ళిపోదాం. కోటాలు కూడా చాలా మంది అసలు ఎంత అడుగుతున్నారో చెప్పలేను. ఇది కోటా చీర అండి. చీర చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్, ఇదే కలర్ బ్లౌజ్, గోల్డ్ బార్డర్ కోట. ఓకేనా, ఇదొకటి, అందులో ఇదొకటి. ఇది పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది. స్మూత్ గా చాలా బాగుంటాయండి చీరలు, బాగానే ఉంటాయి. కొంచెం లావుగా ఉన్నవారైతే మాత్రం కట్ చెంగులో, అంటే నేనే కట్ చెంగులో ప్రతి చీరకి ముక్క వేయించుకుంటాను. ముక్క వేస్తే చీర పెద్దగా ఉంటుంది. ఇది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇవి గోల్డ్ బార్డర్ వచ్చిన కోటా చీరలు. వీటి ప్రేమికులు మాత్రం చాలా మంది ఉన్నారండి. అందరూ అడగటమే కోటా చీరలు కావాలి అని. ఇదొకటి. అలాగే ఆరెంజ్ కలర్ లో బ్లూ కాంబినేషన్, ఇదొకటి. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, చాలా బాగుంటాయి. ఇది కూడా అందులో చీర. కొంచెం చూసారు చీర ఓపెన్ చేస్తే వీటి అందమండి. నేను ఫోల్డింగ్ చేస్తే అంటే ఓపెన్ చేయటానికి బద్ధకం కాదు, నలిగిపోతున్న చీరని మాత్రమే భయం నాకు. ఇది బ్లౌజ్ వస్తుంది, శారీ అంతా. ఇది బ్లౌజ్, శారీ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఎంత బాగుంది చూసారు చీర. నాకు కొంచెం భయం ఏంటంటే కొంచెం లావు ఉంటాను, ట్రాన్స్పరెంట్ ఉంటుందేమోనని. కొంచెం కోటా అంటే కొంచెం పలచగానే ఉంటుంది సింగిల్ పొర వేసుకుంటే, అందువల్ల భయంతో చూపించట్లేదు. అదే నేను కుట్టించుకోవట్లేదు బ్లౌజ్. అది కోటా కదా. అలాగే నిజంగానే చెప్పాలంటే దాసేసుకున్నాను ఒక చీర.
మర్చిపోయాను చూపించడం. ఇది కూడా ఇది నేను దాచుకున్నానండి. ఇది వేరే, అది తక్కువ రేట్ కదా. ఇది అయితే 3000 పైన ఉందండి. అందుకని ఇది అంత ట్రాన్స్పరెంట్ ఉండదు. హనీ కలర్ ఈ చీర దాచుకున్నాను. లైట్ వెయిట్ ఉంది కదా, చాలా బాగుంటుందని హనీ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇలాంటి చీరలు మాత్రం చాలా బాగుంటాయి. ఇది నాదే. ఎందుకు పక్కన రాసుకున్నానంటే చూపిస్తే అడుగుతారు. ఇది 3000 పైన అండి. అవి 2400 పడతాయి చీరలు, ప్లస్ షిప్పింగ్ ఉంటుంది. ఇది 3 పైనే పడుతుంది, షిప్పింగ్ కూడా ఉంటుంది. ఓకే. అలాగే అజరక్ ప్రింట్ వచ్చిన కాటన్, మల్మల్ కాటన్ ఇది చీర. ఇది కూడా ఎవరో బుక్ చేసుకున్నారు, మర్చిపోయాను నేను చెప్పడం. ఇది పళ్ళు అండి, మల్మల్ కాటన్. దీంట్లో కలర్స్. ఇది బ్లౌజ్ వచ్చింది. అజరక్ ప్రింట్ అండి. అజరక్ ప్రింట్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ కదా, ప్రతి చీర మీద. శారీ అంతా ఇలా ఉంటుంది. అదే ఈ చీర చూపిస్తే కంటే కూడా కట్టుకుంటే అడుగుతారు కంపల్సరీ నన్ను. ఇది పెద్దవాళ్ళు ఏ వయసులో 60-70 సంవత్సరాల వరకుగా కట్టుకోవచ్చు. అలా చిన్న మిర్రర్ వచ్చింది. వర్క్ వచ్చింది కదా అని అనుకోక్కర్లేదు. లైట్ సింపుల్ గా ఊరికే సరదాగా ఉందంటే వర్క్. మరీ కాస్ట్లీ కాదు, చాలా బాగుంటాయి ఈ చీరలు. ఓకే. ఇది ఒకటి ఎవరో అడిగారని చూపించాను. తర్వాత ఇంకా నేను ఇప్పుడు చెప్పాను కదా ఇవి బాగుంటాయి చీరలని. ఇది ఏదైతే బార్డర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే. చాలా లావుగా ఉన్నాను ఈరోజు, ఎందుకో కదా, లావుగా కనిపిస్తున్నాను. అలాగే ఇది బనారస్ శారీ టైపు ఫ్యాన్సీనండి. అలా ఉంటుంది చీర. ఈ సంక్రాంతి కదా, అదిగోండి ప్యూర్ కట్టుకున్న, అంటే ప్యూరే కట్టుకొచ్చారేమో అనుకుంటారు. కొంచెం ఎడపిల్లలు లాంటి వాళ్ళు కట్టుకుని చిన్ని నల్ల పూసలో లేకపోతే సింగిల్ లైన్ ముత్యాల దండ వేసుకున్న ఈ చీరకి సేమ్ మీకు వీడియోలో ఎలా ఉందో అలాగే కనిపిస్తుందండి. బ్లౌజు ఇదిగోండి బనారస్ రిచ్ పళ్ళు, అంటే ఇలా ఉంటుంది పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసి చిన్న ఈ బూటీ బ్లౌజ్. చాలా లైట్ వెయిట్, ట్రాన్స్పరెంట్ గా ఉండదు. సింగిల్ ప్యాట క్రేప్ చీర కట్టుకున్న ఫీల్ ఉంటుంది. క్రేప్ చీర కొనుక్కునేవారు ఈ చీర కొనుక్కోవచ్చు, ఎందుకంటే అంత అఫీషియల్ గా ఉంటుంది. ఇదొకటి. అలాగే లెనిన్లు ఎన్ని కొన్నా ఎంత రేట్ అయినా ఆపట్లేదు. ఇంకా లెనిన్లు ఉంటే వీడియో చేయమని అడిగారు 2-3 కస్టమర్లు. ఇది కూడా నేను దాచుకుంటానని చెప్తాను కదా. మొన్న చూపించిన గ్రీన్ వెళ్ళిపోయిందండి, పర్పుల్ కలర్ వెళ్ళిపోయింది. మళ్ళీ కొద్దిగా ఆర్డర్ పెట్టాను, ఒక 1/2 డజను. ఇది కూడా నిజంగా చెప్పాలని నేను దాచుకున్న చీరే. ఇవాళ తప్పని పరిస్థితి, పండగలు ఉన్నాయి కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే బుక్ చేసుకుంటారులే అని ఈరోజు ఈ వీడియో చూపిస్తున్నాను. ఈ చీర ఇలాగా ప్లెయిన్ బ్లౌజు, చేతికి ఇలాగా బార్డర్ వచ్చింది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్. నాకు బళ్ళారి నుంచి తర్వాత గంగావతి నుంచి బాగా అడుగుతున్నారు అందరూ. ఇటు నుంచి మా రాజులు ఎక్కువ అటువైపు వెళ్ళిపోయారండి వ్యవసాయాలకి. ఈ మధ్యన చాలా మంది ఆర్డర్ అవుతున్నారు. బళ్ళారి, కోసిగి, మళ్ళీ రాయచూరు, మళ్ళీ ఇంకోటి ఏ ఊరు అది గంగావతి, హుబ్లీ అంటే తోటల్లో ఉంటారంట, అక్కడి నుంచి చాలా మంది అడుగుతున్నారు. వారిది ఇటువైపునేనంట, అటు వ్యవసాయాలకు వెళ్ళిపోయారంట. కొత్తగా వస్తున్నారు. వారు 2-3 అడిగారు ఈ చీరలు కావాలని. ఆ చీర అలాగే ఈ చీర ఉంది, ఇది ఎవరో అడిగారు. ఇది వచ్చేసి మీకు 2500 అలా పడుతుందండి. 2500 పడుతుంది. ఎంత బాగుందో చీర. నాకు కూడా ఇందులో చీర ఉంది. ఇది కాకుండా నిన్న ఈ చీరలో ఇంకో కలర్ నా ఫ్రెండ్ అరుణ అన్న అమ్మ అంటున్నాను, అమ్మాయి తీసుకుంది. ఈ చీర ఒక కస్టమర్ అడిగారు. ఇవి మరి బాగల్పూర్ జూట్ చీరలు కదా, పెళ్లి కట్టుకుని వెళ్ళిపోవచ్చండి మనం. ఏ ఫంక్షన్ అయినా కట్టుకెళ్ళి లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. ఈ చీర కూడా అడిగారు. ఏమున్నాయి కలర్స్ అంటే కలర్స్ చాలానే ఉన్నాయి, కానీ అది నా ఫేవరెట్ కలర్ అండి. నేను దాచుకుంటే ఆవిడ అడిగారు ఈ రోజు వీడియో, అంటే ఫోటో పెట్టమన్నారు. అవదమ్మా అని చెప్పి నేను ఈరోజు ఇలా వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి నెమలి పింఛం కలర్ రెడ్. సేమ్ బ్లౌజ్ ఎలా వచ్చింది అంటే ఇది ఇలాగే ఉంటుందండి బ్లౌజ్. ఓకేనా, అలా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఈ చీరలకు అంతే కదా మరి, దీనికి కూడా అంతే. దీన్ని బ్లౌజ్ కూడా అడిగారు ఆవిడ. రేట్లు అడుగుతారు, బ్లౌజులు అడుగుతారు. బ్లౌజ్ చూపించడానికి దీంట్లో ఏముందండి విశేషం. బార్డర్ ఏ కలర్ ఉంటే ఆ కలరే బ్లౌజ్ ఉంటుందని చెప్పాను కదా.
క్వశ్చన్స్ చాలా వేసారు అంటే ఊరికే ట్రై అనమాట అంతే. కావాలనుకున్న వారు మాత్రం నన్ను అసలు ఇంత కూడా డిస్టర్బ్ చేయకుండా కొనేసుకుంటారండి. ఈ చీర కావాలి, డబ్బులు ఇవ్వరు, అట్లా ఉన్నారు. అదొకటి అడిగారు. అలాగే ఇందులో క్రీమ్ కలర్ ఉన్నంతసేపు అడగలేదు. ఇప్పుడు క్రీమ్ కలర్ ఉందా అని అడిగారు. క్రీమ్ కలర్ లేదు, ఈ చీర ఉందండి అవైలబుల్ గా. పెళ్లి కూతుర్లకి చిన్న 50 years వరకు ఏ వయసు కన్నా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్ ఉండదు, ఇలా ఉంటుంది. ఇది కూడా అజ్రక్ ప్రింట్ ఇదేనండి. ఇది పౌటంచు ఇలాగా. దీనికి బెనారస్, ప్యూర్ బెనారస్ బ్లౌజ్ ఇచ్చారు. ఇట్లా మనం ఈ బ్లౌజ్కి వెళ్లకుండా ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే దీనికి చాలా బాగుంటుంది. చేతికి బార్డర్ పెట్టుకుని ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటేనే లుక్ అండి, చాలా అందం చీర వచ్చేసి అలా ఉంటుంది. కావాలంటే ఆర్డర్ చేసుకోండి. కావాలంటేనే మరి కదా, అంతే కదా, కావలిస్తేనే కదా ఆర్డర్ పెడతారు. అలాగే మర్చిపోయాను నేను, ఇదొక చీర ఒక కస్టమర్ బుక్ చేసుకున్నారు. మనీ 1000 రూపీస్ వేశారు, మిగిలింది వేయలేదు. వేసి తీసుకుంటానన్నారు. ఇప్పటి వరకు ఆవిడ రాలేదు. ఈ రోజు కనుక రాకపోతే ఈ చీర ఎవరన్నా అడిగితే వారికి ఇచ్చేసి వాడి మనీ వారికి వెనక్కేసేస్తాను. లేదంటే నేనే కుట్టించేసుకుంటాను. చాలా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండదు, కాస్ట్ ఉంటుందండి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానే. ఇలాంటి చీరలు కావాలి, చేయిస్తున్నానండి. చాలా కలర్స్ చేయిస్తాను. అసలు ట్రాన్స్పరెంట్ ఉండదు ఈ చీర. నేనే కట్టుకుంటాను. కలరు చాలా నచ్చేసింది నాకు. ఇదిగోండి బ్లౌజ్. ఇది నా ఫ్రెండ్స్ మొన్న అరుణాచలం వచ్చారు, మోకిలాలో ఉంటారు. వారు అందరూ మంచి కలర్ లో ఉన్నారు. వారి రంగులు మంచి రంగు. వారు కట్టుకున్నా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఈ చీర మాత్రం ఒకవేళ వీడియో చూస్తే వదులుకోక్కర్లేదండి, చాలా అద్భుతంగా ఉంది. ఆవిడ 1000 రూపాయలు వేసిన ఆవిడకి మనం ఈ చీర ఇప్పుడు ఎవరన్నా కొనుక్కున్న వారికి ఇచ్చేసి ఆవిడ డబ్బులు ఆవిడకి వెనక్కేసేద్దాం, అంతే కదా. ఇది కంచి చీర. కంచి చీరలో అయిపోయిన కలర్స్, గ్రీన్లు ఫోటోలు పెడుతున్నారు. లేవని చెప్తే మీ దగ్గర ఉన్న చీరలు ఫోటో పెట్టమంటే సింగిల్ శారీ, ఈ మోడల్లో ఈ సింగిల్ శారీ మాత్రమే ఉందండి. అది బ్లౌజు, ఇది పళ్ళు, ఇదంతా శారీ. ఇట్లా ఉంటుంది. కనిపించింది కదా, చాలా బాగుంది కదా చీర వచ్చేసి. ఇట్లా ఉంది. నచ్చితే ఆర్డర్ చేసుకోండి. అలాగే బీట్రూట్ కలర్ లో ఇది ఒకటి అవైలబుల్ ఉంది. చీర ఇలా ఉంటుంది. ఇది పళ్ళు, రిచ్ పళ్ళు, సేమ్ ఎల్లో కలరే బ్లౌజ్. ఇదొక చీర అవైలబుల్ గా ఉంది. ఓకేనా. తర్వాత ఇది ఫ్యాన్సీ ఐటమే, చందేరిలా ఉంటుంది. లైట్ వెయిట్, పళ్ళు చిన్న ఫ్లవర్, ఈ ఫ్లవరే బ్లౌజ్. చీర అంతా ఇలా ఉంటుంది. ఇదొకటి అవైలబుల్ ఉంది, ప్యూర్ చందేరిలో. ఇదొకటి. ఈ చీరలు బాగా వెళ్ళినాయండి, ఇది బాగా అడుగుతున్నారు కూడా. ఇలా ఉంటుంది పళ్ళు, టిష్యూ వస్తుంది పళ్ళులో. ఇది రెడ్ బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా ఇలా ఉంటుంది. అంటే గంగా జమున బార్డరు, పైన కింద బార్డరు, పై బార్డరు. సంక్రాంతి వస్తుంది. మా పిల్లలు చాలా మంది నన్ను నా దగ్గర చీర కొనుక్కుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, అడిగారు కూడా. ఓకే, సంక్రాంతి సందర్భంగా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను. మీకు ఎవరికన్నా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. డ్రెస్ ఇప్పుడు నేను కుట్టించుకున్నట్టు ఇందులో నాకు వేరే కలర్ ఉంది, లేదంటే ఇది కూడా కుట్టించేసుకుంటాను. గ్రీన్ ఇష్టం కదా. ఇదొక చీర. అలాగే ఇదేమంటారు, దీనికి బ్లౌజ్ సెట్ చేసిమ్మని ఒక కస్టమర్ అడిగారు. ఇది రేట్ ఎక్కువ చీరండి, ప్యూర్ టసర్ చీర, సాటిన్ బార్డర్ తో ప్రింటెడ్ బ్లౌజ్ కలంకారీ వచ్చింది. ఈ కలర్ కొద్దిగా వచ్చి దీనికి ఆపోజిట్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వేస్తే దీని లుక్ ఇంక ఈ చీర ఇంకొకరి దగ్గర ఉండదు అనమాట, అంత బాగుంటుంది. ప్యూర్ టసర్ శారీ. ఇప్పుడు నేను చూసాను, ఎవరో డబ్బులు వేసారు 1000 రూపాయలు అన్నాను చూసారా, అదే మెటీరియల్లో చీరలు ఇవన్నీ. ఈ బార్డర్ ఏ కలర్ ఉందో అదే బ్లౌజ్ ఉంటుంది.
ఇవి బాగా వెళ్తున్నాయి చీరలు. అడుగుతున్నారు కాబట్టి కొద్ది కొద్దిగా నేను కలెక్షన్ చేస్తున్నాను అనమాట. కలర్ కాంబినేషన్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది. ఇదొకటి వైట్ అండ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. ఎంత బాగుందో ఈ చీర కూడా. ఇదొకటి చూడండి, ట్రాన్స్పరెంట్ ఉండదు. అదిగో విజిబిలిటీ చూసారా? దీని విజిబిలిటీ చూస్తే మీకు సింగిల్ సైడ్ పౌట్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. చాలా బాగుంటుంది. అలాగే ప్యారెట్ గ్రీన్ అద్భుతమైన కలెక్షన్. ఈ కలరే బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి చేతికి బార్డర్ వస్తుంది. ఇదొక కలర్. ఇవన్నీ పాలిష్ అయ్యి వచ్చిన చీరలు. ఆరెంజ్ అండ్ బ్లూ కలర్. 3000 పైన ఉంటాయండి ఈ చీరలు మాత్రం, ముందే చెప్తున్నాను నేను. ఇదో చీర అండి, ఎంత బాగుంది చూసారు? గ్రే అండ్ పింక్ కలర్, పింక్ అండ్ గ్రీన్ కలర్. ఇవి చాలా మంది అడిగారు నన్ను. అలాగే ఇది ఒక చీర, ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్. ఇట్లా దీనికి మళ్ళీ ఈ నెమళ్ళు వచ్చినాయి. దీనికి ఈ గ్రే కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇట్లా. ఓకేనా? మీకు నచ్చితేనే ఆర్డర్ చేసుకోండి. అలాగే మీకు లెహరియా జార్జెట్ కొంత కలంకారీ ప్రింట్ వచ్చినాయి అన్నాను కదా. లెహరియా జార్జెట్ లో కలంకారీ ప్రింట్ తో ఇది వచ్చారండి లెహరియా జార్జెట్. వీటికి కూడా ప్రతిసారి డ్రై వాష్ పని ఉండదు. ఇది ఒక చీర కలంకారీ ప్రింట్ తో. ఒకప్పుడు ఈ చీరలు చేస్తే దెబ్బలాడుకునేవారు అనమాట. ఈ చీరలు నాకు కావాలని. ఈ పింక్ ఇది ఒక చీర. ఇవన్నీ కొత్త స్టాక్ అండి, ఇంకా వీడియోలు చేయలేదు మనం. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అందులో బాటిల్ గ్రీన్, నా ఫేవరెట్ బాటిల్ గ్రీన్. ఇదొకటి ఎంత బాగుందోనే కలర్. ఇవి లెహరియా జార్జెట్ కి వచ్చిన ప్రింట్లు, ఏమంటారంటే కలంకారీ ప్రింట్. ఇది కూడా లెహరియా జార్జెట్. కుచ్చిళ్ళో టెంపుల్ గ్రీన్ తో వస్తుంది, పళ్ళు గ్రీన్, శారీ అంతా పింక్. అందరూ వచ్చేది సంక్రాంతి, ఫుల్ చుట్టాలు, హడావిడి, పిండి వంటలు, భోగి మంటలు, చాలా హడావిడి పడతాం. ఈ చీర అడగలేని వాళ్ళు లేరు ఉండరండి అసలు. మట్టి కలర్ చెప్తానే, ఆ కలర్ అనమాట. మాకు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఫుల్ బిజీ ఉంటాం. ఎవరి ఇంట్లో చూసినా చుట్టాలే. ఇదిగోండి అరుణాచలం అని చెప్పాను కదా, ఆ అమ్మాయి అడిగింది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అడిగింది. ఇది పింక్ అండ్ రెడ్ వచ్చింది. నచ్చితే ఆర్డర్ పెట్టుకొచ్చి ఇది అటు ఇటు బార్డర్. అలాగే ఇది కుచ్చిళ్ళో టెంపుల్. ఇది షిమ్మర్ జార్జెట్ అండి సారీ. కుచ్చిళ్ళో టెంపుల్. ఇది బ్లౌజ్ బాటిల్ గ్రీన్. ఇది ఒక చీర. అది చిన్న టెంపుల్. ఇదేమో దీనికి ఆపోజిట్. ఇది చీర అంతా బాటిల్ గ్రీన్, కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజ్ మాత్రం ఎల్లో వస్తుంది. ఈ చీరలు కొత్త స్టాక్ అండి, ఇప్పుడే వచ్చినాయి. ఇది కూడా లెహరియా జార్జెట్, ఆరెంజ్ అండ్ పింక్. కుచ్చిళ్ళో టెంపుల్ వచ్చింది. ఇట్లా చీర అంతా ఆరెంజ్ ఉంటుంది, పింక్ కుచ్చిళ్ళు పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుంది. ఇది కూడా లెహరియా జార్జెట్. ఇదిగో షిమ్మర్ జార్జెట్ లో అటు ఇటు బోర్డర్ తో. ఆ అమ్మాయి తెల్లగా ఉన్నారు కాబట్టి ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది. ఈ మెటీరియల్ లోనే కావాలని అడిగింది. ఇదిగోండి ఇంతవరకు ఉన్నాయి. ఆ పాప అడిగిన చీరలు ఇవి. నచ్చిన చీర నాకు తెలిసి ఆ అమ్మాయి పొడవుగా ఉంది కాబట్టి ఈ చీర బాగుంటుంది. లేదు అంటే ఇది బాగుంటుంది, ఆవిడ ఇష్టం. ఇది కూడా బాగుంటుంది, ఏ చీర అయినా బాగుంటుంది దీంట్లో. అలాగే ఇది కూడా లెహరియా జార్జెట్, బ్రింజాల్ కలర్ ఎల్లో అండి. ఇది కొత్త కాన్సెప్ట్ లాగా బాగుంది. ఇట్లా బ్లౌజ్, కుచ్చిళ్ళో టెంపుల్, చీర అంతా బ్రింజాల్ కలర్ ఉంటుంది. ఇది లెహరియా జార్జెట్ ఈ చీర. అలాగే కొద్దిగా ఒక 5000 లో ఫ్యాన్సీలు కావాలంటే 5000 లోపు చీరలు ఇదిగోండి. ఎంత అంటే అంత బాగుంటుంది చీర. ఇది పళ్ళు, ఇది డార్క్ కలర్ బ్లౌజ్, శారీ అంతా ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది ఒక చీర.
ఇదిగోండి, ఇది సూపర్ నెట్ బెనారస్ సూపర్ నెట్ చీర. ఇది పౌటంచు ట్రాన్స్పరెంట్ గా ఉండి, ఇదే బ్లౌజు. ఎంత పొందనే ఇది చూడండి, పౌటంచు అలా ఉంటుంది. ఇదో చీర. ఇవన్నీ మీకు 5000 లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇందాక నేను ఇంకా కలర్స్ ఉన్నాయని చెప్పాను చూసారా, అందులో నేను ఆరెంజ్ కలర్ నాదన్నాను. ఇందులో